People will never forget whenever we mention the name David. కాబట్టి దావీదు అనేటువంటి పేరు మనం చెప్పినప్పుడల్లా కూడా ఈ రెండు సంఘటనలు ఎవరు మర్చిపోనటువంటి. Bible philosophers or the Bible pundits or even the Jewish people, they will say David killed Goliath approximately when he was of 17 or 18 years of age. బైబిల్ పండితులు, బైబిల్ బాగా ఎరిగినటువంటి యూదులైనటువంటి వారు అంటారు కదా, దావీదు 17 సంవత్సరాల ప్రాయం కలిగినప్పుడు గొలియాతును తాను చంపి ఉంటాడని అంటారు. Because Saul also says thou art in your young age, thou art a youth. అందుకనే చూడు సౌలు కూడా అంటాడు కదా, నీవు ఇంకా బాలుడవే అంటాడు. So what does it mean? దాని అర్థం ఏంటి? He is not a grown up man. ఆయన అప్పటికి ఎదిగినటువంటి పురుషుడు కాదు. So from their own calculations, so many Bible philosophers say, pundits say that he was approximately 17 or 18 years of age when he faced Goliath. కాబట్టి సంగతులన్నింటినీ పరిగణించి లెక్కలు వేసి బైబిల్ పండితులు అంటారు కదా, ఆయన గొలియాతును చంపినప్పుడు 17 నుంచి 18 సంవత్సరాల వయసులో తాను ఉండి ఉంటాడు అంటారు. And when he committed sin with Bathsheba, he was around 50 years of age. ఎప్పుడైతే బత్షెబతో తాను పాపం చేశాడో అప్పుడు తనకి వయసు 50 సంవత్సరాలు. David lived for 70 years, we all know. మనందరికీ తెలిసినట్లుగా దావీదు 70 సంవత్సరాలు జీవించాడు. At the age of 70 he died. 70 సంవత్సరాల వయసులో చనిపోయాడు. At that time Solomon became the king. ఆ సమయంలో సొలొమోను రాజు అయ్యాడు. So by saying Solomon, David says, my son Solomon is very young and tender. కాబట్టి సొలొమోను చూసి దావీదు అంటాడు కదా, నా కుమారుడైనటువంటి సొలొమోను ఇంకను బాలుడు, ఇంకను లేత ప్రాయం కలిగిన వాడు అంటాడు. So he is around 18 years or 19 years at that time. కనుక ఆ సమయంలో దాదాపుగా 18-19 సంవత్సరాలు తనకు ఉంటుంటాయి. Very inexperienced man. చాలా అనుభవం లేనటువంటి వాడు. And so that's why he is telling my son is so tender. అందుకంటాడు కదా, నా కుమారుడు చాలా లేత ప్రాయం గలవాడు. So as an young man, David killed Goliath. As an elderly person, he committed sin with Bathsheba. కాబట్టి ఒక యవనస్తుడిగా ఆయన గొలియాతును దావీదు చంపాడు. తర్వాత పెద్ద వయసులో తాను వచ్చిన తర్వాత బత్షెబతో పాపం చేశాడు. In the first incident, మొదటి సందర్భంలో we can see David's humility. దావీదు యొక్క సాత్వికము, వినయం చూస్తాం. And in the second incident with Bathsheba, తర్వాత బత్షెబతో రెండో సందర్భంలో it is not humility, but we can see his humanity. అక్కడ ఆయనకు సాత్వికం కాదు కానీ ఆయన మానవ స్వభావాన్ని చూస్తాం. And in the first incident with Goliath, we can see David walking by faith. In the second incident, walking by sight. కాబట్టి గొలియాతుకు సంబంధించినటువంటి మొదటి సందర్భంలోనేమో దావీదు విశ్వాసంతో నడుచుకున్నాడు. బత్షెబా విషయానికి వచ్చినప్పుడు వెలుచుపును బట్టి నడుచుకున్నాడు. The first incident gave great victory, the second incident brought great failure. ఆయన జీవితంలో మొదటి సందర్భము గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చింది, రెండవ సందర్భము గొప్ప ఓటమిని తెచ్చింది. So at least today we are not going to see the second incident. David will be happy today. కాబట్టి ఈ దినాన్ని మరి దావీదు సంతోషంగా ఉంటాడు. రెండో సందర్భాన్ని మనం చూడము. We are going to see about his victory over Goliath. గొలియాతుపై ఆయన సాధించిన విజయాన్ని మనం చూస్తాం. Shall we turn to 1 Samuel 17th chapter? దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూస్తాము. From verse 25 to 29, these 4-5 verses we are going to read responsively. 25 నుండి 29 ఈ వచనాల్ని 4-5 వచనాల్ని మార్చి చదువుతాం. 1 Samuel 17, మొదటి సమూయేలు 17 25 through 29. 25 నుండి 29 కలిసి మార్చి చదువుతాం. ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచిదిరి, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయననగా చంపి ఇశ్రాయేలు నింద తొలగించిన వారి బహుమతి ఏమని తొలగించున్నాడు. జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడనని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అందుకు దావీదు, నేనేం చేస్తని మాట మాత్రం పలికితినని చెప్పి. That's all. We know the context here. ఇక్కడ సందర్భం మనం ఎరుగుదాం. The Elah valley is there. ఇక్కడ మరి ఏలా లోయ ఉంది. One side the Philistines are there on a small hillock. ఒకవైపు మనం చూసినప్పుడు ఒక చిన్న కొండ పైన ఫిలిస్తీన్లు ఉన్నారు. And on the side of Judah, the people of Israel gathered.
this side of Elah Valley. తర్వాత ఎలా వ్యాలీకి ఇటువైపున యూదా ప్రాంతంలో ఇశ్రాయేలీయులందరూ కూడా వారు సైన్యంగా వారు ఉండినారు. It is a big valley, but that valley is almost a plain land in the middle. కాబట్టి అది చాలా పెద్ద మరి లోయ, అది మామూలుగా ఆ లోయ మధ్య అంతట్లో కూడా మైదానం వలె ఉంటుంది. If you go as a visitor to Israel today, even today, the Elah Valley is there. You can see both the mountains, they are still there. మరి ఇది నాన్న మీరు ఒకవేళ ఇశ్రాయేల్ దేశాన్ని చూడటానికి కొరకు మీరు వెళ్ళగలిగితే అక్కడ నేటి వరకు కూడా ఇక ఎలా లోయ వరకు అక్కడ ఉంటుంది. ఇరువైపులో ఉన్నటువంటి కొండలు మీకు కనబడతాయి. Now what is happening? ఇక్కడ ఏం జరిగింది? We all know the Philistines are the arch rivals of Israelites right from the beginning, even today. కాబట్టి మనందరికీ తెలుసు కదా, ఫిలిస్తీయులైనటువంటి వారు మరి నేటి వరకు కూడా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి బద్ధ శత్రువులు. Even today the war that is going on, the Hamas, that is, it has captured the Gaza area. కాబట్టి ఇది నాన్న కూడా మనం ఎరుగుదాం కదా, ఈ యొక్క హమాస్ వాళ్ళు కలుగుతున్న యుద్ధము ఆ గాజా ప్రాంతం అంతటిని కూడా వారి స్వాధీనంలో ఉంచుకున్నారు. Even during the days of David also, there are 5 cities that were there in the hands of these Philistines. కాబట్టి దావీదు ఉన్నటువంటి దినాల్లో సైతము ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో 5 పట్టణాలు ఉన్నాయి. That is Gath and Gaza. గాత్, గాజా, Ekron was there. ఎక్రోను, Ashkelon was there. అష్కలోను, And one more totally 5 cities. మరొకటి పూర్తిగా అష్డోడ్. Ashdod. 5 మొత్తం 5 పట్టణాలు. So totally these 5 cities were under the control of these Philistines. కాబట్టి పూర్తిగా ఈ 5 పట్టణాలు ఫిలిస్తీన్ల యొక్క స్వాధీనంలో ఉన్నాయి. Even today the Israelites are fighting in Gaza. Of course the names of the cities are changed. కాబట్టి ఇప్పుడు కూడా మరి ఆ గాజా పట్టణంలో ఇశ్రాయేల్ యుద్ధం ఆడుతున్నారు. మరి పేర్లు కొన్ని అక్కడ మారాయి. Our Bombay has become Mumbai. అంటే మన బాంబే ముంబై అయింది. Our Madras became Chennai. మన మద్రాస్ చెన్నై అయింది. So like that their names are also changed. అట్లాగే అక్కడ పేర్లు మారాయి. But right from the beginning the Philistines are enemies to the Israelites. అయితే ఆరంభం నుంచి కూడా చూస్తాం కదా, ఫిలిస్తీయులైనటువంటి వారు ఇశ్రాయేలీయులకు మరి శత్రువులు. Continuous battles were going on. ఎడతెగినటువంటి యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. We all know when the judge Samson was born. మనందరికీ తెలుసు కదా, ఎప్పుడైతే సంసోను న్యాయాధిపతి అయిన జన్మించాడో And the angel appeared unto the parents of Samson, Manoah and Mrs. Manoah. వచ్చండి దేవదూత మనోహ అలాగే ఆయన భార్య అంటే ఈ సంసోను తల్లిదండ్రులకు అగుపడ్డాడు. And I am going to give you a child. నేను మీకు ఒక బిడ్డను అనుగ్రహిస్తాను. He is going to deliver the people of Israel from the hands of the Philistines. కాబట్టి ఆ బిడ్డ మరి ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి విడిపించ మొదలు పెడతాడు అంటాడు. See, from the beginning they are the enemies to Israelites. కాబట్టి ఆరంభం నుంచి కూడా వీరు ఇశ్రాయేలుకి మరి శత్రువులు. Now during those days we all know Goliath was the champion, the king of Gath. కాబట్టి ఆ దినాల్లో మనం అందరం ఎరుగుతాము కదా, గొలియాతు ఆయన గాతు మరి వీరుడుగా తను ఉండినాడు. And those 5 cities were having 5 kings. కాబట్టి మరి ఈ యొక్క 5 పట్టణాల్లో కూడా 5 రాజులు ఉన్నారు. Now once again the battle started. చూడండి, మరొకసారి ఈ యుద్ధం ఇక్కడ ఆరంభమైంది. All the Philistines were on the other side of the Elah Valley. And the Israelites gathered this side of the Elah Valley on different hills. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులేమో అటువైపు కొండపైన ఎలా లోయకి, ఇశ్రాయేలు ఇటువైపు ఎలా లోయకి 2 కొండలపై వారు ఉన్నారు. Now what if you read from verses 8 to 10? 8 నుండి 10 వచనాలుగా మనం చదివినట్లయితే, every day morning, ప్రతిదినం ఉదయము, and Goliath is coming in his dress to the valley. ప్రతిదినం ఉదయకాలాన గొలియాతు తన యొక్క సైన్య వస్త్రములవన్నీ ధరించుకొని మరి ఈ యొక్క లోయనికి వచ్చేవాడు. And he was challenging the Israelites. ఆయన ఇశ్రాయేలుకి మరి సవాల్ విసిరేవాడు. We all know King Saul was the king of Israel. He is the very first king. కాబట్టి మనం అందరికి తెలుసు కదా, సౌలు ఇశ్రాయేలుకి మొదటి రాజని. And he was the king during those days. మరి ఆ దినాల్లో ఆయన రాజుగా ఉండినాడు. So he is challenging the Israelites. కాబట్టి ఇశ్రాయేలుకి సవాల్ విసిరాడు. So is anyone among you? మీలో ఎవరైనా మీరు ఎన్నుకోనండి. Send him to me to this valley. ఈ లోయలోనికి నా దగ్గరికి పంపండి. We both will fight. మేము ఇరువురము యుద్ధం చేస్తాం. If I win, yes, you will be my slave. ఒకవేళ పోట్లాడి నేను అతన్ని చంపగలిగితే మీరు నా దాసులు అవుతారు. And if your representative wins, then we will become your slave. అయితే మీ పక్షాన మీ ప్రతినిధి గెలిచినట్లయితే మేము మీకు దాసులం అవుతాం అంటారు. This is not one day show. ఇది ఒక దినం జరిగినటువంటి సంగతి కాదు. 40 days. 40 దినముల పాటు every day both the sides in their dresses, army dress, fighting dress, they are coming to both the mountains. కాబట్టి ఇరువురు కూడా 40 దినముల పాటు ఈ 2 సైన్యాల వారు కూడా వారి యొక్క సైన్య కవచాలు ధరించుకొని ఇరువైపు కూడా వారు వస్తున్నారు. And see, like in our school,
మళ్ళీ మన స్కూల్లో ఉన్నట్లుగా First period, second period, third period, some 6 to 7 periods will be there. స్కూల్ పాఠశాల మనకు మొదటి పీరియడ్ అని, రెండో పీరియడ్ అట్లాగ ఒక 5 నుంచి 6 అలాగా ఉంటాయి. First period some mathematics will be there, difficult subject in the freshness of our mind. కాబట్టి మొదటి పీరియడ్ లెక్కలు పెడతారని చదండి, అప్పుడే మనసు తాజాగా ఉంటది కాబట్టి కష్టమైందని. And secondly some English. తర్వాత రెండోది ఇంగ్లీష్. Last period చివరి పీరియడ్ drill period. డ్రిల్ అంటారు. Running and all these things, running to home. పరిగెత్తింపు చేస్తారు, చివరికి ఇంటికి So first period drill period nobody will keep. మొదటి పీరియడ్ డ్రిల్ ఎవరు ఉంచారు. Same thing is happening in Ela Valley. ఏలా వ్యాలీలో అదే జరుగుతా ఉంది. Every day morning both the armies in their first period in their dresses they are coming. కాబట్టి ప్రతి రోజు కూడా వారి ఏలా లోయలో ఆ చుట్టూ కూడా ప్రతిదినం మొదటి పీరియడ్ గా వారు వచ్చారు. And second period రెండో పీరియడ్ what they are doing? ఏం చేస్తున్నారు? Goliath is coming in his dress to the valley. కాబట్టి గొలియాతు ఆ యొక్క లోయ దగ్గరికి ఆయన వచ్చేవాడు. And later తర్వాత he starts challenging. సవాలు వేసేవాడు. Next what happens? తర్వాత ఏం All జరుగుతుంది? the Israelites they were hearing that challenge. ఇశ్రాయేల్ అందరూ కూడా సవాలు వినేవారు. And now finally చివరిగా running away drill period. ఆ యొక్క పారిపోవడం డ్రిల్ పీరియడ్. So including King Saul. రాజు అయినటువంటి సౌలు కూడా పారిపోయాడు. King Saul also he was running away. చూడండి, సౌలు రాజు కూడా ఆయన పారిపోయాడు. Anointed by God. దేవుని చేత This అభిషేకించబడినవాడు. was the response of Israelites to the Philistines. కాబట్టి ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల పక్షాన వారు మరి అలాంటి స్పందన అక్కడ ఉండింది వాళ్ళకి. Now suddenly David entered the field. ఇప్పుడు అకస్మాత్తుగా దావీదు ఆ దృశ్యంలో కనబడతాడు. He came to that battlefield. ఆయన ఒక యుద్ధ రంగంలోకి వచ్చాడు. He came to the Israelitish side. ఆయన ఇశ్రాయేలీయుల పక్షం అటువైపు వచ్చాడు. Always remember, చూడండి, ఎల్లప్పుడు జ్ఞాపకం పెట్టుకోనండి, David never came to that place to fight the battle. దావీదు యుద్ధం ఆడడానికి ఎన్నడూ ఆ స్థలానికి రాలేదు. He has not come to the place to fight the battle. He is not a soldier. చూడండి, ఆయన యుద్ధం ఆడడానికి అక్కడికి రాలేదు. ఎందుచేతంటే ఆయన సైనికుడేం కాదు. But why he came to the battlefield? అయితే ఎందుకని యుద్ధ రంగంలోకి వచ్చాడు? He came as a delivery boy, like our courier boy, to deliver the food material what the father has given to give to his brethren and also to the captains. కాబట్టి మనకి ఎలాగైతే కొరియర్ వాళ్ళు ఉంటారో అలాగనే తండ్రి ఏదైతే ఆహారము మిగతా వస్తువులు పంపించాడో వాటిని అక్కడ ఉన్నటువంటి సైన్యములో ఉండే ఆ ఒక అధిపతికి అందించేదానికి వచ్చాడు. So he brought all those victuals. కాబట్టి ఆయా వస్తువులు ఆహార పదార్థాలు తెచ్చాడు. He never came to, always you have to remember that. చూడండి, ఇది ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలా. He never came to the battlefield as a soldier to fight the battle. చూడండి, ఆయన ఎన్నడూ కూడా యుద్ధ రంగంలోనికి ఒక సైనికుడు వలె యుద్ధం ఆడడానికి ఆయన రాలేదు. What he thought? ఆయన ఏమనుకున్నాడు? My brethren are there in the army. అక్కడ సైన్యంలో మనలు ఉన్నారు. King Saul's army is a very big army. సౌలు రాజు యొక్క సైన్యం చాలా పెద్ద They are సైన్యం. fighting the battle. యుద్ధం ఆడుతున్నారు. So he came as a courier boy. కాబట్టి వస్తువులు అందించే ఒక అబ్బాయిగా ఆయన వచ్చాడు. But when he came to the battlefield, అయితే అక్కడ యుద్ధ భూమికి వచ్చాక whatever he imagined about the battle, it is totally in reverse situation there. యుద్ధాన్ని గురించి ఏదైతే తాను ముందుగా ఊహించాడో దానికి ఖచ్చితంగా విరుద్ధంగా ఉండే దృశ్యాన్ని అక్కడ చూశాడు. He thought that the army of Saul are fighting the battle. ఆయన ఏమనుకున్నాడంటే సౌలు రాజు యొక్క సైన్యము యుద్ధం ఆడుతున్నారు అనుకున్నాడు. But they are not fighting. అయితే యుద్ధం ఆడట్లేదు. By at the shoutings of Goliath they are running away. గొలియాతు కేకలు విని వారు భయపడి పారిపోతున్నారు. And also he saw God's name defied by Goliath. అంతేకాదు గొలియాతు దైవని నామాన్ని దూషించడం చూశాడు. And now when he saw that, ఎప్పుడైతే చూశాడో he woke up. ఆయన మేలుకున్నాడు. Yeah, David was awakened to the challenge of Goliath. This is the first thing. కాబట్టి దావీదు గొలియాతు వేసినటువంటి సవాలును విని మేలుకొన్నాడు. ఇది మొదటి సంగతి. As I already told you, he never came as a soldier to fight the battle. నేను ఇందాకే చెప్పినట్లుగా యుద్ధం ఆడే దాని కొరకే సైనికుడిగా ఆయన రాలేదు. And he has not come as an audience to see the battle, because nobody will go to the battlefield. It is not a cricket ground to see. తర్వాత ఒక ప్రేక్షకుడు లాగా యుద్ధం చూడడానికి కొరకు ఆయన రాలేదు. ఎందుచేతంటే అది ఒక క్రికెట్ గ్రౌండ్ కాదు, ఆట చూడడానికి. It is a battle అది ground. యుద్ధ భూమి అది. ఎవడో చేతగానోడు బాణం విసిరినా అది గురుదెప్ప నీకు తగలొచ్చు. కాబట్టి ఎవరైనా చేతగాని వాడు బాణం విసిరినా అది అటు ఇటు నీకు తగలొచ్చు. So that's why nobody will go to the battlefield to see the battle. అందుచేత ఎవరు కూడా యుద్ధం చూడడానికి కొరకే యుద్ధ భూమికి వెళ్ళరు. So here, after he going to the battlefield, ఇక్కడ ఆయన యుద్ధ భూమికి వెళ్ళిన తర్వాత he has heard the shoutings of the enemy. ఆయన శత్రు యొక్క కేకలు వేస్తున్నటువంటి ఆ యొక్క మాటలు విన్నాడు. He thought that battle was going on. ఆయన అనుకున్నాడు కదా యుద్ధం జరుగుతుందేమో అని. But the scenario was totally different. అయితే ఆయన అక్కడ చూసినటువంటి దృశ్యం సంపూర్ణంగా వేరుగా ఉండింది. When he heard the challenges or the shoutings of the enemy Goliath, ఎప్పుడైతే గొలియాతు వేస్తున్నటువంటి సవాల్ గాని
కేకలు ఎప్పుడైతే విన్నాడో he was awakened by those challenges. ఆ సవాళ్ళు విని ఆయన మేలుకొలుపబడ్డాడు. There are 3 reasons for his awakening. ఆయన అలాగా మేలుకొలుపు పొందేదాని కొరకై 3 కారణాలు ఉన్నాయి. One is మొదటిది the adversary of God's people. దేవుని ప్రజల యొక్క శత్రువు. By seeing him. ఆయన చూడడం ద్వారా. If war is going on, యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు there is no chance for David to fight the battle. దావీదు యుద్ధం ఆడేదాని కొరకైన అవకాశం ఏమీ లేదు. If war is going on, యుద్ధం జరుగుతుంటే if all the soldiers are fighting the battle, అక్కడ సైనికులందరూ కూడా యుద్ధం ఆడుతూ ఉంటే what would have David done? దావీదు ఏం చేసి He ఉండేవాడు? would have handed over those victuals. తెచ్చిన వస్తువులు అందజేసి He would have gone back to his sheepfold. తిరిగి తనక గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. But actually the war is not going on. అయితే అక్కడ చూసినప్పుడు నిజానికి యుద్ధం జరగట్లేదు. So when war is not going on, David never started blaming the soldiers, but he has taken it as a challenge. కాబట్టి దావీదు యుద్ధం జరగనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైనికుల మీద ఏమాత్రం కూడా ఆయన నేరం మోపలేదు, కానీ ఆ సవాల్ ఏంటో తాను తీసుకున్నాడు. When everybody is fleeing away, including King Saul, అందరూ పారిపోతున్నప్పుడు, రాజైనటువంటి సౌలు సైతం పారిపోతున్నప్పుడు, then David took it as a challenge or an opportunity. దావీదు దాన్ని ఒక సవాలుగా, ఒక అవకాశంగా తీసుకున్నాడు. I must involve in this. నేను దీంట్లో పాలు పొందాలి. Oh brothers and sisters, కనుక సహోదరి సహోదరులారా, I am telling, యవనస్తులైన వాళ్ళ almost in every place the same situation is there. దాదాపుగా ప్రతి స్థలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. I have gone to many places. అనేకమైనటువంటి స్థలాలకు నేను వెళ్ళాను. Instead of the people of God fighting with the enemy of God's people, చూడండి, దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని ప్రజల శత్రువుతో యుద్ధం ఆడేదాని బదులు, instead of fighting with Satan, సాతానుతో యుద్ధం ఆడేదాని బదులు what is happening? ఏం జరుగుతుంది? Oh, the people of God are running away. దేవుని ప్రజలైనటువంటి వారు పారిపోతున్నారు. It looks as if the Satan is winning the battle. ఎలా కనబడుతుంది అంటే సాతాను యుద్ధం గెలుస్తున్నట్లుగా. In such a situation God has kept you. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచాడు. Why? ఎందుకని? Is it to run away along with the other people? అంటే మిగతా వాళ్ళతో పాటు పారిపోవడానికి కొరకు? No, not at all. అట్లా ఏమాత్రం కాదు. Probably you have not come to this place to fight the battle. బహుశా ఈ స్థలానికి యుద్ధం ఆడడానికి కొరకే నువ్వు రాలేదనుకో. But God is putting a challenge, an opportunity before your eyes. అయితే దేవుడు నీకు ఒక సవాలు విసురుతా ఉంటున్నాడు, నీ ఎదుట ఒక అవకాశం పెడుతున్నాడు. When everybody is running away, అందరూ పారిపోతున్నప్పుడు I don't want to run. నేను పారిపోదలుచుకోలేదు. I will stand and fight with the enemy. నేను నిలబడి శత్రుతో పోరాడుతాను. This is the decision of David. ఇది దావీదు యొక్క తీర్మానం. Today why we are talking about David? ఇది నాన్న ఎందుకని దావీదు గురించి He would have మాట్లాడుతున్నాను? run away, what would have happened? ఒకవేళ ఆయన పారిపోయి ఉంటే ఏం జరిగేది? We would not be remembering David. దావీదును మనం జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళం కాదు. Oh, he stood firmly. ఆయన దృఢంగా నిలబడ్డాడు. See, God is a God of wonders. చూడండి, దేవుడు అద్భుతాలు చేసేవాడు. God prepared David and Goliath also. చూడండి, దేవుడు గొలియాతును, దావీదును సిద్ధపరిచాడు, గొలియాతును కూడా సిద్ధపరిచాడు. And in the right time God brought Goliath and David face to face. సరైనటువంటి సమయంలో దేవుడు దావీదుని, గొలియాతుని ముఖాముఖిగా ఒకరినొకరు ఎదుర్కొనేటట్లుగా చేశాడు. David has not treated it as a challenge, he has taken it as an opportunity. కాబట్టి దావీదు దాన్ని ఒక సవాలుగా తను ఎంచలేదు, గాని ఒక అవకాశంగా తీసుకున్నాడు. God has given me an opportunity. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. How God prepares his people. చూడండి, దేవుడు ఎలాగైనా తన ప్రజలను సిద్ధపరుస్తాడు. In their secret life, వారి రహస్య జీవితంలో, in their private life, వారి యొక్క ఒంటరిగా ఉన్న జీవితంలో. nobody knew that David killed a lion and a bear. చూడండి, దావీదు ఎలుగుబంటిని గాని సింహాన్ని గాని చంపాడని ఎవరికి తెలియదు. Till he came to King Saul and revealed it. ఎవడు రాజైనటువంటి సౌలు దగ్గరకు వచ్చి ఆ మాటలు బయలుపరిచేదానికి ముందుగా In his own family, ఆయన సొంత కుటుంబంలో, either his parents or brothers, there is nothing, no record that they knew about David killing these 2 animals. తనకున్న సహోదరులు గాని తన తల్లిదండ్రులు గాని దావీదు ఈ యొక్క క్రూర మృగాలను చంపాడనేది వాళ్ళకి తెలుసు అన్నట్లుగా ఎక్కడ రాయబడలేదు. He is a despised child in his own house. ఆయన తన సొంత ఇంటిలో తృణీకరింపబడినటువంటి వాడు. So if he comes and tells, oh, I have killed lion, I have killed bear, nobody is there to appreciate him. కాబట్టి అక్కడ ఇంటికి వచ్చేసి ఆయనని ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపానంటే ఆయనని మెచ్చుకోవడానికి ఎవరు లేరు అక్కడ. Even his own brothers
envied him. ఆయన సొంత సహోదరులు ఆయనపై అసూయపడ్డారు. In 16th chapter, 16వ అధ్యాయంలో we know he was anointed as the future king of Israel by prophet Samuel. సమూయేలు ప్రవక్త చేత భవిష్యత్ ఇశ్రాయేలు రాజుగా ఆయన అభిషేకించబడ్డాడని మనకు తెలుసు. That is in 16th chapter. అది 16వ అధ్యాయంలో. But in 17th chapter, అయితే 17వ అధ్యాయంలో what does it mean? దాని అర్థం ఏంటి? After the anointing by Samuel as the future king of Israel, చూడండి, ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రాజుగా సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించిన తర్వాత even his own brothers have to give him respect because he is going to be the king. చూడండి, ఆయన రాజుగా కాబోతున్నాడు కాబట్టి వారి అన్నలైనా కూడా ఆయనకి గౌరవం ఇవ్వాలి. But in 17th chapter what has happened? అయితే 17వ అధ్యాయంలో ఏం జరిగింది? When this boy has taken those victuals to his brethren, ఎప్పుడైతే తన సహోదరుల దగ్గరికి తండ్రి ఇచ్చినటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళాడు, and then the eldest brother Eliab is asking, అప్పుడు పెద్ద అన్న అయినటువంటి ఎలియాబు అడుగుతాడు, why you have come here? ఎందుకు ఇక్కడికి వచ్చావు? With whom you have given, handed over those sheep? ఆ చిన్న గొర్రె మందని ఎక్కడ విడిచిపెట్టావు? And do you know what he is telling? తర్వాత ఏమంటాడు తెలుసా? I know your pride and haughtiness from your childhood. ఆయన అంటాడు కదా, నీ బాల్యం నుండి నీ గర్వము నీ హృదయ చెడుతనం నేను ఎరుగుదును అంటాడు. Is it the way to talk to a future king? భవిష్యత్తులో రాజుగా అయ్యేవాడితో అలా మాట్లాడొచ్చా? He knew very well before his own eyes David was anointed. ఆయనకు బాగా తెలుసు తన కళ్ళ ఎదుటే దావీదు అభిషేకించబడ్డాడు. He knew very well that the same prophet who anointed King Saul came and anointed David, that is Samuel. తనకు తెలుసు ఏ ప్రవక్త అయితే మరి సౌలును అభిషేకించాడో ఆయనే దావీదును కూడా అభిషేకించాడని. And surely he is going to become the king. నిశ్చయంగా ఆయన రాజు అవుతాడని. Knowing fully well that he is the next king. తర్వాత రాజు అవుతాడని పూర్తిగా తెలిసి కూడా how he is talking? ఎలాగ మాట్లాడతాడు? I know your pride, I know your haughtiness from your childhood. నీ బాల్యం నుండి నీ గర్వము నీ హృదయ చెడుతనం నేను ఎరుగుదును అంటాడు. Why such words came out of his mouth? ఎందుకని ఆయన నోట్లోంచి అలా మాటలు వచ్చాయి? It is because of his jealousy. ఎందుచేత అంటే తన యొక్క అసూయను బట్టి. So right from his childhood he was a child who was subjected to the jealousy, hatred of his own brethren. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ఆయన తన సొంత సహోదరులు ఆయన మీద అసూయపడడము ద్వేషించడం అనేటువంటిది ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడు. So in his family nobody knew how he killed a lion, how he killed a bear. కాబట్టి ఆయన సొంత కుటుంబంలో కూడా ఎలాగ ఒక ఎలుగుబంటును చంపాడో సింహాన్ని చంపాడు అనేది ఎవరికి తెలియదు. He told before King Saul. ఆయన రాజు అయిన సౌలుకు చెప్పాడు. What does it mean? అని అర్థం ఏంటి? In his private life God has prepared him to be a victorious person. ఆయన రహస్యమైన వ్యక్తిగత జీవితంలో ఒక విజయశాలిగా ఉండే దాని కొరకే దేవుడు ఆయన సిద్ధపరిచాడు. God prepared David through all those problems and life threatening situations. కాబట్టి దేవుడు ఆ యొక్క సమస్యలు ప్రాణాంతకమైన ప్రాణాపాయమైన పరిస్థితుల ద్వారా దావీదును దేవుడు సిద్ధపరిచాడు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే, you are following the Lord faithfully, నమ్మకంగా నువ్వు ప్రభువును వెంబడిస్తుంటే, yet you are facing so many troubles today. అయినప్పటికీ కూడా నీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నావు. Many times the question will come, చాలా పర్యాయాలు ప్రశ్న వస్తుంది, I have not committed any mistake, why this trouble to me? నేను ఏ పొరపాటు చేయలేదు కదా, ఎందుకని నాకు ఈ సమస్య? Why this life threatening situation to me? ఎందుకని ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితి నాకు? Even the people who are living in sin, they are living happily. పాపములో బ్రతుకుతున్నటువంటి వారు సైతం ఆనందంగా ఉన్నారు. But I have taken a decision to live for the Lord. అయితే ప్రభు కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్నా. Why all these troubles? ఎందుకని సమస్యలు? Why the troubles to David? ఎందుకు దావీదుకు సమస్యలు? He is a righteous boy. ఆయన నీతిమంతుడు. Very faithfully he is guarding the sheep of his father. ఎంత నమ్మకంగా తండ్రి యొక్క గొర్రెలను కాశాడు. Then why a lion has to come? Why a bear has to come? మరి అలాంటప్పుడు ఎందుకని ఒక సింహం రావాలి, ఒక ఎలుగుబంటి ఆయన మీదకి రావాలి? This is the preparation period. అది సిద్ధపాటు సమయం. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, you are walking faithfully in the ways of God, దేవుని మార్గాల్లో నమ్మకంగా నడుస్తున్నట్లయితే, any trouble what you are facing today, any war battle you are facing today, it is only God's preparation for a greater future. Remember that. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ఏ సమస్య అయినా కావచ్చు, ఏ యుద్ధమైనా కావచ్చు, అది దేవుడు నిన్ను రహస్యంగా రాబోతున్నటువంటి గొప్ప కార్యాల కొరకే సిద్ధపరిచేటువంటి సమయం అని నమ్మాలి. Thank God for the giants in your life. నీ జీవితంలో ఉండేటువంటి ఉన్నత దేహులు, రాక్షసులు లాంటి వాటిని బట్టి దేవునికి వందనాలు. Oh, Caleb saw the giants in the land of promise. ఆ యొక్క వాగ్దాన దేశంలో కాలేబు లాంటి ఉన్నత దేహులను చూశాడు. And he took it as a challenge. అదొక సవాలుగా తీసుకున్నాడు. Even at the age of 85 he is telling, give me this mountain in Joshua 14:12. చూడండి, యోషువ గ్రంథం 14:12 85 సంవత్సరాల వృద్ధాప్యంలో సైతం అంటాడు కదా, ఈ కొండ నాకు ఇవ్వండి అంటాడు. Yes, I will
Take hold of it. నేను దాన్ని స్వాధీనం చేసుకుంటా. Those giants are there. అక్కడ ఉన్నత దేహులు ఉన్నా. Though their cities are fenced cities. వారి యొక్క పట్టణాలు ప్రాకారములతో ఉన్న పట్టణాలైనా. Though big walls are there around their cities. వారి పట్టణాల చుట్టూ చాలా పెద్ద గోడలు ఉన్నప్పటికీ. Though I am old. నేను వృద్ధుడైనప్పటికీ. Yet give me that city. అయినప్పటికీ ఆ పట్టణం నాకు ఇవ్వమంటాడు. He has taken that problem as a challenge and he was victorious. ఆ సమస్యను ఒక సవాలుగా తీసుకున్నాడు, విజయశాలయ్యాడు. Today. ఈ దినాన. I do not know from which place you have come from. మీరు ఏ స్థలం నుంచి వచ్చారో నాకు తెలియదు. But how Satan is shouting, how the enemy is shouting in that place, how the people of God are terrified, you know it. కాబట్టి ఏ రీతిగా మరి ఆ స్థలంలో సాతాను కేకలు వేస్తున్నాడో, శత్రువు కేక వేస్తున్నాడో, ఎలాగైనా దేవుని ప్రజలు భయభీతులకు గురవుతున్నారని తెలుసు. Take it as an opportunity. అదొక అవకాశంగా తీసుకో. Stand for God. దేవుని కొరకు నిలబడు. So by seeing the adversary of God's people, this man David was awakened. కాబట్టి దేవుని ప్రజల శత్రువును చూసి ఈ మనుషుడు అంటే దావీదు మేలుకొన్నాడు. When if the enemy is not there, there is no room for fighting. శత్రువే లేనట్లయితే యుద్ధానికి చోటు లేదు. If fighting is not there, you cannot become a hero. యుద్ధమే లేనట్లయితే నువ్వు వీరుడుగా కాలేవు. So if God has to make you a hero, a fighting must be there. కాబట్టి దేవుడు నిన్ను ఒక వీరుడుగా చేయాలంటే యుద్ధం ఉండాలి. So that's why God is preparing you. అందుకనే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. So the first reason why David was awakened is because of the adversary of God's people. కాబట్టి దావీదు మేలుకొన్నాడు. మొదటి కారణం ఏంటంటే దేవుని ప్రజల శత్రువును బట్టి. And second reason is రెండవ కారణం ఏంటంటే because of the apathy of God's army. దేవుని సైన్యం యొక్క దుర్దశ, దయనీయమైన స్థితిని బట్టి. He expected so much from Saul and his army. ఆయన సౌలు గాని ఆయన సైన్యం నుంచి ఎంతో ఎక్కువగా మరి వాళ్ళ గురించి అంచనా వేశాడు. But what just now we have seen, అయితే ఇందాక చూసాం కదా, when one man is coming with such a challenge, ఒక మనుషుడు అలాంటి సవాలు తీసుకొని వస్తున్నప్పుడు all the thousands of army men of King Saul, they are running away, including King Saul. చూడండి, రాజు అయినటువంటి సౌలుతో ఉన్నటువంటి వేల కొలది సైనికులు, రాజు సైతము ఆ వ్యక్తి నుంచి పారిపోయారు. But అయితే when David came, దావీదు వచ్చినప్పుడు he saw the picture. అక్కడ ఆ దృశ్యం చూశాడు. They are not fighting, they are running away. వాళ్ళు అక్కడ యుద్ధం ఆడట్లా పారిపోతున్నారు. Do you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? A wonderful word he used there. అద్భుతమైన మాట అక్కడ వాడాడు. You and I must know the scriptures because of that. దాన్ని బట్టి నీవు నేను లేఖనాలు ఎరిగి ఉండాలి. That's why we read the Bible. అందుకే బైబిల్ చదువుతాం. See what he is telling. ఆయన ఏమంటాడు? Why this Philistine is coming against me, he is not telling. ఈ ఫిలిష్తీయుడు నాకు వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నాడు అనట్లా. Beautiful word he used. చక్కని మాట వాడుతాడు. What is that? ఏమంటాడు? Who is this uncircumcised Philistine? ఆయన అంటాడు కదా, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. That word circumcision got so much value there. కాబట్టి అక్కడ సున్నతి అనేటువంటి మాట ఎంతో విలువ కలిగింది. What is circumcision? సున్నతి అంటే ఏంటి? If you read Genesis 17th chapter, ఆదికాండం 17వ అధ్యాయం చదివితే God has kept it as a sign for his covenant relationship with Abraham. కాబట్టి దేవుడు అబ్రహాముతో తాను కలిగినటువంటి ఆ నిబంధన బంధానికి సూచనగా సున్నతి అనేటువంటి దాన్ని ఉంచాడు. So what is the meaning of circumcision there? కాబట్టి అక్కడ సున్నతి అనేటువంటి దానికి అర్థం ఏంటి? Having covenant relationship. ఆ నిబంధన సంబంధం కలిగి ఉండడం. And what David is telling? దావీదు ఏమంటున్నాడు? We are the children of Abraham. మేము అబ్రహాము సంతానం. We are the children of Isaac and Jacob. ఇస్సాకు యాకోబు పిల్లలము. God made a covenant with Abraham. దేవుడు అబ్రహాముతో నిబంధన We చేశాడు. are the people of the covenant. కాబట్టి ఆ నిబంధన ప్రజలం మేము. And God is our God. దేవుడు మా దేవుడు. Who is this fellow? కాబట్టి వీడు ఎవడు He is అంటే an uncircumcised Philistine. సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? This fellow is not in the covenant relationship with the living God. కాబట్టి ఈ వ్యక్తి మరి జీవం గల దేవునితో ఉన్నటువంటి నిబంధన బంధములో ఆ సంబంధంలో లేడు అంటాడు. And what right he got to defy the armies of the living God? తర్వాత జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఏ హక్కు కలిగాడు? Today it is like that. చూడండి, దినాలు ఇలా ఉంది. In many places, చాలా స్థలాల్లో uncircumcised people, those people who are not having any covenant relationship with God, they are challenging the army of God. కాబట్టి సున్నతి లేనటువంటి వారు అంటే దేవుని నిబంధన బంధము లేనటువంటి వారు ఈ దినాల చూసినప్పుడు దేవుని జీవంగల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నారు. We do not know from where they have come. ఎక్కడి నుంచి వచ్చారని మాకు తెలియదు. All of a sudden they will appear. అన్నటువంటి వాళ్ళు కనబడతారు. They will start challenging the people of God. దేవుని ప్రజలకు సవాలు విసరడం మొదలు పెడతారు. This is the time for you to stand. కాబట్టి ఇది నువ్వు నిలబడే దానికి కొరకైన సమయం. At that challenge people of God are running away. ఆ సవాలు విన్న తర్వాత దేవుని ప్రజలు పారిపోతున్నారు. Here ఇక్కడ David did one beautiful thing. దావీదు ఒక చక్కని సంగతి చేశాడు. He has not criticized anybody of God's army.
ఆయన దేవుని సైన్యములో ఉన్న ఎవరిని విమర్శించలేదు. If somebody is running away, ఎవరైనా if పారిపోతుంటే, the king is running away with all his dress, తన వస్త్రము కవచం ధరించుకొని రాజు పారిపోతుంటే, if you and I are there, నీవు నేను ఉండుంటే what we will do? మనం ఏమనే వాళ్ళమి? We would be laughing at him. చూసి నవ్వు ఎగతాళి చేసేవాళ్ళం. king run, dekho de. చూడు చూడు రాజు పారిపోతున్నాడు అనే వాళ్ళమి. పక్కోడు కూడా చూపించేవాడు, పక్కన వాళ్ళు కూడా చూపించే వాళ్ళమి. We would be laughing at that person who is running away. పారిపోయేటువంటి వ్యక్తిని చూసి ఎగతాళి చేసి నవ్వే వాళ్ళమి. When all the soldiers are running away, సైనికులందరూ పారిపోతున్నప్పుడు we would be laughing at them. వాళ్ళని చూసి నవ్వేవారమి. The beautiful thing in the life of David is, అయితే దావీదు జీవితంలో చక్కటి సంగతి ఏంటంటే, he never criticized King Saul or anybody of the army. ఆయన రాజు అయినటువంటి సౌలును గాని సైన్యంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని గాని విమర్శించలేదు. They are my own brethren. వారు నా సొంత సహోదరులు. They are running away. వారు I పారిపోతున్నారు. am not here to criticize them. వాళ్ళని విమర్శించడానికి ఇక్కడ లేను. I am seeing their pathetic condition. వారి దయనీయ స్థితిని నేను చూస్తున్నా. I don't want to waste my time criticizing them. వాళ్ళని విమర్శిస్తున్న సమయం వ్యర్థం చేయడం నాకు ఇష్టం Oh, లేదు. that brother did like that, that's why we are running away. This sister did like that, that's why we are running away. No, I don't want to waste my time in criticizing those people who are running away. కాబట్టి ఆ వ్యక్తి మరి ఆ సహోదరుడి లాగా నేను పారిపోతున్నా, ఈ సహోదరి లాగా నేను పారిపోతున్నానని వాళ్ళు చూసి విమర్శిస్తూ నేను నా సమయాన్ని వ్యర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. So how he is awakened to that challenge? కాబట్టి ఏ రీతిగా మరి ఆయన యొక్క సవాలును చూసి మేల్కొన్నాడు? First thing, మొదటిది, by seeing the adversary of God's people. దేవుని ప్రజల యొక్క శత్రువును చూడడం ద్వారా. And secondly, రెండవది, by seeing the apathy of God's people. దేవుని ప్రజల యొక్క దయనీయ స్థితిని చూడడం ద్వారా. And there is a third reason for his encouragement. తర్వాత తాను ప్రోత్సాహం పొందే దాని కొరకైనటువంటి మూడవ కారణం ఉంది. What is that? అదేంటి? The award of God's leader. దేవుని నాయకుడికి దొరికే బహుమానం. If anybody stands now, ఇప్పుడు ఎవరైనా నిలబడితే, what is the award I am going to get? దాన్ని బట్టి పొందేటువంటి బహుమానం ఏంటి? That's why in verse 25, అందుకే 25లో what he is asking, ఏమడుగుతాడు? the people of Israel are telling, ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, already Saul declared it. అప్పటికే సౌలు రాజు దాన్ని ప్రకటించాడు. What are that threefold award? ఏంట మూడంతల బహుమానము? ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న, ఆ మధ్యలో నేను చదువుతాను. రాజు చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి, Number 1, he will give more money. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి. Secondly, this is a wonderful thing for an young man. యవనస్తుడికి అద్భుతమైన. The king is going to give his daughter, means abo. తర్వాత మూడోది, తన వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననగా. What is the meaning of making them free? అంటే స్వతంత్రులుగా చేయటం అంటే దానికి అర్థం ఏంటి? No taxation for them, no taxes. They did not pay any taxes. వారు ఎలాంటి సుంకం అలాంటివి కట్టాల్సినటువంటి పని లేదు. So what a wonderful reward if a person stand for God on that day. కాబట్టి ఆ దినాన దేవుని కొరకు మనుషుడిగా నిలబడినట్లయితే ఎలాంటి అద్భుతమైనటువంటి బహుమానం. As I already told you, ఇందాక చెప్పినట్లుగా, first thing is, మొదటిది, the king will make him rich. చూడండి, రాజు ఆ వ్యక్తిని ఐశ్వర్యవంతుడుగా చేస్తాడు. రాజుగారు ఆ దినాల్లో ఐశ్వర్యవంతుడు అంటే బహుమానం అంటే మామూలుగా ఉండదు. చూడండి, రాజు బహుగా ఐశ్వర్యం చేస్తాడంటే మామూలుగా ఉండదు. He is going to give much riches. చాలా ధనం ఇస్తాడు. And secondly, రెండవది, as I already told you, it is a very beautiful thing. చాలా చక్కటి సంగతి రెండవది చెప్పాడు ఆయన. What is that? తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి. ఓయమ్మో, మాకు ఛాన్స్ లేదు అది. No chance for Israel and me. అక్క చూస్తున్న జాగ్రత్త. So thing is, king is going to give his own daughter. ఇక్కడ చూస్తాం ఏంటంటే రాజు తన సొంత కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. గొర్రెలు కాసుకునే వాడికి రాజుగారు అల్లుడు అంటే వాట్ ఏ వండర్ఫుల్ పొజిషన్. చూడండి, గొర్రెలు కాసుకునేటువంటి వాడు రాజుగారి అల్లుడు అవుతాడంటే ఎంత అద్భుతమైన స్థానం కదా. కింగ్ సాల్ is going to give his daughter. రాజు అయినటువంటి సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. a wonderful offer. ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం. Not only that, అంతేకాదు, no taxes. ఇక ఏ సుంకం ఉండదు ఆయన. No income tax, no GST, nothing. Everything is free. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి ఏవి లేవు. అంత He will be a free man in the land of Israel. ఇశ్రాయేలు దేశములో స్వతంత్రుడుగా ఉంటాడు. But one thing is, ఐదో సంగతి ఏంటంటే, David's primary motive is not for the reward. దావీదు యొక్క ప్రముఖమైనటువంటి మరి ఉద్దేశము బహుమానం కొరకు కాదు. Oh, I want riches. నాకు ఐశ్వర్యం Or కావాలి. I want that freedom that is not paying taxes. తర్వాత సుంకం కట్టకపోవడం అనే స్వాతంత్రం నాకు I want to రావాలని. become the son-in-law of king. రాజుకు పెళ్లికి మరి అల్లుడవడం అని These are కాదు. not the primary motives of David. దావీదు జీవితంలో ఇవి ప్రథమమైనటువంటి ఆయన ఉద్దేశాలు కాదు. Mainly his heart was pinched because the name of the living God is defied. చూడండి, ప్రాముఖ్యంగా ఆయన హృదయంలో నొప్పి ఏంటంటే
మరి జీవం గలటువంటి దేవుని నామము దూషించబడుతుందని. Of course, these rewards have drawn his attention, no doubt. నిస్సందేహంగా అలా బహుమానాలు ఇలాగున్నాయని ఆయన ఆకర్షించబడ్డాడు, దాంట్లో అనుమానం లేదు. But his primary motive was, yes, if anybody, especially the uncircumcised Philistine, defying the armies of the living God, even God, his heart was pinched. కాబట్టి ఆయన ఎవరైనా కావచ్చు, ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయులు జీవం కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడం చూచి, దూషించడం చూసినప్పుడు హృదయంలో ఆయనకి నొప్పి కలిగింది. The third thing that awakened David was the award pronounced. కాబట్టి దావీదును మేలుకొల్పినటువంటి మూడవ సంగతి ఏంటంటే ప్రకటించబడినటువంటి రాజు యొక్క బహుమానం. Today there are so many awards God has pronounced in the word of God who want to stand for God. బట్ దినాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో అలాంటి వారి కొరకు దేవుడు ప్రకటించిన బహుమానాలు ఉన్నాయి. Yeah, we know, I need not explain. At least a minimum of 5 crowns are mentioned in the New Testament as a foretaste. కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. ముందు రుచిగా క్రొత్త నిబంధనలో కనీసము 5 కిరీటాల గురించి రాయబడ్డాయి. Now in 1 Corinthians 9:25 about the incorruptible crown. మొదటి కొరింథీ పత్రిక 9:25 అక్షయ కిరీటం. And in James 1:12 it is the crown of life. ఈ యాకోబు పత్రిక 1:12 జీవ కిరీటం. In 2 Timothy 4:8 it is the crown of righteousness. 2 తిమోతి 4:8 నీతి కిరీటం. And in Philippians 4:1 it is the crown of joy. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం ఆనంద కిరీటం. In 1 Peter 5:4 it is the crown of glory. మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనం మహిమా కిరీటం. Many more things may be there. ఇంకా అనేక సంగతులు ఉండొచ్చు. Many more types of crowns may be there. అనేక రకములైనటువంటి ఇలాంటి కిరీటాలు ఉండొచ్చు. Yeah, 1 Corinthians 2:9 and 10 says, మొదటి కొరింథీ 2:9-10 రాయబడింది, the things what the Lord has prepared for them who love him, eye hath not seen, ear hath not heard, it is beyond the understanding of the human heart. కాబట్టి దేవుడు మనం ప్రేమించే వారి కొరకే సిద్ధపరిచినటువంటి సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు So రాయబడింది. as a foretaste, the Lord has written only 5 crowns in the New Testament. There may be many more. అయితే కేవలం ముందు రుచిగా మాత్రమే క్రొత్త నిబంధనలో 5 కిరీటాలు అని ప్రభు రాసి పెట్టాడు, కానీ ఇంకా అనేకాలు ఉండవచ్చు. But our eyes may not be on the crowns. అయితే మన కిరీటాల పైన మన కళ్ళు ఉండకపోవచ్చు. But our eyes are on the enemy. అయితే మన యొక్క కళ్ళు శత్రు మీద ఉన్నాయి. Our eyes are on the apathy of God's people. దేవుని ప్రజల యొక్క దయనీయమైనటువంటి స్థితి మీద మన యొక్క దృష్టి ఉంటుంది. So young people, కాబట్టి యవనస్తులారా, brothers and sisters, సహోదరి సహోదరులారా, today the same condition, the condition which was existing in the valley Ela, same thing is existing today. కాబట్టి ఈ దినాన్ని మనం చూసినప్పుడు ఏలా లోయలో ఎలాంటి పరిస్థితి ఆ దినాన్ని ఉండిందో అదే పరిస్థితి ఈ దినాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. The adversary of God's people shouting. దేవుని ప్రజల యొక్క శత్రువు కేకలు వేయటం. It is not any man or any woman, Satan. అదే మనుషుడు ఏ పురుషుడు ఏ స్త్రీ కాదు, కానీ సాతానే కేకలు Oh, వేయటం. the champion of the Philistines, Satan, Goliath is shouting. కాబట్టి ఫిలిస్తీన్ల యొక్క వీరుడు గొలియాతు అంటే సాతానుడు ఎంతో భీకరంగా కేకలు వేస్తున్నాడు. Are you not seeing that situation? ఇలాంటి పరిస్థితి నువ్వు చూడట్లేదా? Secondly, you are seeing the apathy of God's people. రెండవదిగా దేవుని ప్రజల దయనీయ స్థితి ఏంటో చూస్తున్నావు. And thirdly, you know the award that is going to be given to a God's leader. మూడవదిగా దేవుని నాయకుడిగా ఉండేటువంటి వాడికి దొరికేటువంటి బహుమానం ఏంటో అనేది మనం చూసాం. Do you know why God brought you to this meeting? ఈ కూడికకి ఎందుకు నేను దేవుడు తెచ్చాడు తెలుసా? I want to stand in the place of David. దావీదు స్థలంలో నేను నిలబడాలని Who is చెప్పాడు. this uncircumcised Philistine to defy the armies of the living God? జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? I want to stand as God's hero. నేను దేవుని వీరుడుగా నిలబడ్డ నాకు ఇష్టం. That is the purpose. ఆ ఉద్దేశం We కొరకు are living in the end days. మనం అంత్య దినాల్లో The బ్రతుకుతున్నాం. enemy is shouting everywhere. చూడండి, ఎక్కడ చూసినా కూడా శత్రువు కేకలేస్తున్నాడు. People of God are discouraged and running away. దేవుని ప్రజలైనటువంటి వారు నిరుత్సాహంలో ఉన్నారు, పారిపోతున్నారు. The question is, ప్రశ్న ఏంటంటే, will you stand for the Lord? ప్రభు కొరకు నువ్వు నిలబడతావా? Will you stand for the Lord? ప్రభు కొరకు నిలబడతావా? Will you fight with the enemy? శత్రువుతో పోరాడతావా? Uncircumcised Philistines. సున్నతి లేని ఫిలిస్తీయుడితో They are shouting. కేకలు వేస్తున్నాడు. Brothers and sisters, సోదరి సోదరులారా, God has brought you with that purpose. అలాంటి ఉద్దేశంతో ప్రభు నిన్ను To తెచ్చాడు. encourage you to stand for the Lord in these end days. ఈ అంత్య దినాల్లో ప్రభు కొరకు నువ్వు నిలబడాలని ప్రోత్సహించడానికి We are in the battlefield. మనము యుద్ధ పోరాటంలో ఉన్నాం. Enemy is shouting. శత్రువు కేకలు వేస్తున్నాడు. Award is there. బహుమానం ఉంది. God is going to give it one day. ఆ దినాన్ని దేవునికి అది ఇస్తాడు. But today you have to stand. అది ఈ రోజు నువ్వు నిలబడాలి దానికై. Stand for the Lord. ప్రభు కొరకు నిలబడు. Tell to the Lord. ప్రభువు చెప్పు, Yes Lord, I will stand for you. అవును ప్రభు, నీ కొరకు నిలబడతాను. I don't want to allow this uncircumcised Philistine to shout like that. ప్రభు, ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడి లాగా కేకలు వేయడం నాకు ఇష్టం లేదు. To encourage you.
నేను ప్రోత్సహించడానికి and to equip you. నేను సాయుధుడిగా చేయడానికి The Lord has brought you to this meeting. ఈ యొక్క కూడికకు ప్రభు నిన్ను నడిపించాడు. Do you want to stand for the Lord? ప్రభు కొరకు నిలబడడానికి ఇష్టమా? Tell to the Lord. ప్రభుతో చెప్పు. Lord, give me the courage what you have given to David. ప్రభు దావీదుకి ఎలాంటి ధైర్యం ఇచ్చావో నాకు ఇవ్వమని. I know the battle is yours. ప్రభు నాకు తెలుసు యుద్ధం నీదని. But you want me to stand there. అయితే నీ కొరకు అక్కడ నిలబడాలని కోరుతున్నావు. Tell to the Lord.